అందరికీ నమస్తే. సీఎం సొంత జిల్లా ఉమ్మడి మామనాడు జిల్లాలో ఒక పెద్ద పంచాయతీ నడుస్తుంది కాంగ్రెస్లో. ఏంది ఆ పంచాయతీ అంటే ఎమ్మెల్యేలను చేర్చుకోవాలి. బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు అక్కడ మొత్తం 14 ఉంటే 12 కాంగ్రెస్ గెలిచింది. 2 సీట్లలోనే బీఆర్ఎస్ గెలిచింది. ఒకటి గద్వాల్, ఒకటి అలంపూర్. ఈ 2 కాన్స్టిట్యున్సీలో గెలిచిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో చేర్చుకునికే రేవంత్ రెడ్డి గారు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే మామనాడులో నా సొంత జిల్లాలో వేరే పార్టీ ఎమ్మెల్యేలు ఉండాలన్నా, మొన్ననే మామనాడు ఓడిపోయినాం, లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఓడిపోయినాం, ఇవన్నీ జరిగినాయి కాబట్టి మామనాడు మొత్తం నా పార్టీ ఉండాలి, మామనాడు మొత్తం మా పార్టీ ఉండాలి అనేది రేవంత్ రెడ్డి గారి కోరిక. దానికి అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ నేతలు అక్కడ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల్ ఎమ్మెల్యే, ఇటు విజయుడు అలంపూర్ ఎమ్మెల్యే వాళ్ళతో సంప్రదింపులు జరుపుతున్నారు. అయితే సరే ఎమ్మెల్యేలు ఇప్పుడు ఏముంటుంది, ఎమ్మెల్యేలు ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీకి పోతున్నారు. తర్వాత జనం ఏమనుకుంటారు, లేదా మాకు ఓట్లు వేసిన కార్యకర్తలు, మాకు పనిచేసిన కార్యకర్తలు ఏమనుకుంటారు, ఇదంతా సెకండరీ. వాళ్ళ పార్టీ మారడమే చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎమ్మెల్యేలు అట్లాంటి సిచ్యువేషన్ నడుస్తుంది, దేశమంతా నడుస్తుంది, తెలంగాణనే కాదు. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు గద్వాలలో సరిత తిరుపతి యాదవ్, ఆమె కాంగ్రెస్ అభ్యర్థి, మొన్న ఎలక్షన్స్లో ఈ కృష్ణమోహన్ యాదవ్ మీద ఓడిపోయిన ఆమెనే. ప్లస్ అటు చూసినేమో సంపత్ ఉన్నాడు, పెద్ద రాజకీయం నడుస్తుంది. దీనిలో కాంగ్రెస్ వాళ్ళకి తెలియని రాజకీయం కాదు, కాంగ్రెస్ వాళ్ళనే మోసం చేస్తున్న కాంగ్రెస్ రాజకీయం ఇది. ఎట్లా అంటే చూడండి, ఈ మల్లు రవి వాళ్ళ ఇంట్లో ఈ సీన్ జరిగింది నాగర్ కర్నూల్లో. ఈమె నేను క్లియర్ వీడియో కూడా వీడియోలో చూపిస్తాను మీకు. మళ్ళీ ఏడుస్తుంది ఆమె. ఎందుకు ఏడుస్తుంది అంటే ఆమె పార్టీ కోసం, సరే ఎలక్షన్స్లో పార్టీలోకి ఎలక్షన్స్ ముందే వచ్చుండొచ్చు, కానీ కృష్ణమోహన్ రెడ్డి మీదే కదా కొట్లాడింది. కృష్ణమోహన్ రెడ్డి మీద కొట్లాడి ఇప్పుడు కృష్ణమోహన్ రెడ్డి వస్తే నా పరిస్థితి ఏంది? కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ని ఓడించిండు కదా, ఆయనే కదా, ఆయన పెట్టుకొని ఆయన తీసుకొచ్చుకొని ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు నా పరిస్థితి ఏందనేది ఈ సరిత తిరుపతి యాదవ్ వాళ్ళ గొడవ అంటే ఆమె బాధలో కూడా కొంత అర్థం ఉంది. ఎలక్షన్స్లో ఆయన మీద కొట్లాడితే ఆయన వచ్చి చేరితే రేపు పెత్తనం మొత్తం ఆయనదే అవుతుంది, గద్వాల పెత్తనం. మరి ఆమె ఏం చేయాలి కాంగ్రెస్లో? ఆమె అంతకుముందు నిజానికి బీఆర్ఎస్లో ఉండే, బీఆర్ఎస్లో జెడ్పీ చైర్మన్ ఆమె. ఆ పదవి కాదని ఆమె వచ్చి కాంగ్రెస్లో చేరింది, కాంగ్రెస్ నుంచి పోటీ చేసింది. నిజానికి గద్వాలలో మనుషులు లేరు పోటీ చేసేందుకు, అప్పుడు కరెక్ట్ పర్సన్ లేడు. ఈమెను అప్పుడు ఈమెను కాంగ్రెస్లో చేసుకుని టికెట్ ఇచ్చిండ్రు, ఓడిపోయింది. అందుకని ఇప్పుడు ఈ కృష్ణమోహన్ రెడ్డిని తీసుకొచ్చుకునే ప్రయత్నాలు ఒకటి నడుస్తున్నాయి. చెప్పినా కదా, ఇగో జస్ట్ రేవంత్ రెడ్డి గారి ఇగో, నా సొంత జిల్లాలో వేరే పార్టీ ఎమ్మెల్యేలు ఉండాలనా అనేది ఒక చిన్న ఇగో, ఆ ఇగోని పెట్టుకొని ఇదంతా చేస్తున్నారు. అలంపూర్లో పెద్ద రాజకీయం నడుపుతున్నారు పాపం. అక్కడ సంపదన బలి, అలంపూర్లో సంపదన బలి. ఎట్లా అంటే సంపత్ ఓడిపోయాడు, విజయుడు గెలిచిండు బీఆర్ఎస్ నుంచి. ఇప్పుడు ఏంది, విజయాన్ని తీసుకురావాలని, విజయాన్ని తీసుకొచ్చేది విజయుడు ఏదో పార్టీకి ప్లస్ అవుతాడు, లేకపోతే విజయుడు వస్తే మొత్తం మామనాడు మొత్తం కదులుతుంది, విజయుడు ఏమడని కాదు. విజయుడు నామమాత్రపు ఎమ్మెల్యే, ఆయన గెలిపించిందంతా కూడా చల్లానే గెలిపించింది మొత్తం. ఇప్పుడు ఏంటంటే విజయాన్ని తీసుకురావడానికి ప్రధానమైన కారణం టార్గెట్ సంపత్ టార్గెట్. సంపత్ అనే తనను చంపేయాలి రాజకీయంగా. సంపత్ అనేవాడు ఒక దళిత బిడ్డ, మాదిగ సమాజానికి సంబంధించిన బిడ్డ. ఇప్పుడు ఆ బిడ్డ బయటికి రాకూడదు రాజకీయాల్లో. ఎందుకంటే పార్టీలో మాదిగలకు ప్రియారిటీ లేదు, ఏమి ఇస్తలేరు అంత చర్చ జరుగుతుంది కదా, కొద్దిగా యాక్టివ్ ఉంటాడు. అటు ఏఐసీసీలో కూడా దగ్గర, ఆయన ఏసీసీలో సెక్రటరీగా పనిచేసిండు మొన్నటిదాకా. అసలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయనను మొత్తం ఎమ్మెల్యే డిస్క్వాలిఫై చేసిండ్రు ఆయన పార్టీ తరఫున కొట్లాడితే. కానీ ఇప్పుడు ఆయన ఏంటంటే ఓడిపోయింది కదా, ఆయన అవసరం లేదు, ఆయనను మొత్తం పక్కన జరపాలి. ఆయన మొన్న నార్గన్లో ఎంపీ టికెట్ కూడా అడిగినారు, ఎంపీ టికెట్ ఇవ్వలే, మల్లు రవికి ఇచ్చారు. లేకపోతే అది ఎట్లా గెలిచే సీటే, కానీ ఆయన ఇంకా ఎక్కువ మెజార్టీతో గెలిచే అవకాశం ఉండే. ఆయన లోకల్ అవుతుండే, మాదిగ సామాజిక వర్గ బిడ్డ అవుతుండే, ఇలా రకరకాల పాజిటివ్స్ సంపత్తుకున్నాయి. అయితే అది అట్లా కుదరలే. ఇప్పుడు ఏంది, ఇక్కడ మొత్తం చక్రం తిప్పుతున్నది జూపల్లి కృష్ణారావు, మంత్రి జూపల్లి కృష్ణారావు. ఎక్కడ మనకు సీన్లో కనబడతలేడు. జూపల్లి కృష్ణారావు రేవంత్ రెడ్డి ఇద్దరు మాట్లాడుకొని జూపల్లి కృష్ణారావు ద్వారా ఈ చక్రం మొత్తం తిప్పుతున్నారు. ఏంటంటే గద్వాల కృష్ణమోహన్ తీసుకురావడం వల్ల ఇట్లా ఈ సరిత యాదవ్కు చెక్ పెట్టవచ్చు. ప్లస్ డీకేఆర్న టార్గెట్, ఇక్కడ మళ్ళీ డీకేఆర్నకు టార్గెట్, డీకేఆర్నకు కూడా చెక్ పెట్టవచ్చు. ఆమె మామనార్ ఎంపీ గెలిచింది కదా, గద్వాల మా కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నాడు అని చెప్పుకునే ప్రయత్నం.
గద్వాల డీకేఆర్ లోకల్ కదా. అందుకని ఆ ఎమ్మెల్యే మా దగ్గరకు వస్తే నిజానికి ఇప్పుడు కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ ఉన్నాడు, బీజేపీలో లేడు, డీకేఆర్కి సంబంధం లేదు. కానీ డీకేఆర్ నన్ను స్టాప్ చేయాలంటే, డీకేఆర్ గెలిచింది కాబట్టి ఆమెకు చెక్ పెట్టాలంటే గద్వాలలో కాంగ్రెస్ రాజకీయం నడవాలి. ఆల్రెడీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లేకపోయినా ఎవరైతే ఓడిపోయినారో వాళ్ళే ఎమ్మెల్యేలుగా చాలామంది అవుతున్నారు. కానీ గెలిచిన ఎమ్మెల్యే కావాలి ఇప్పుడు వాళ్ళకి. డీకేఆర్ మీద ప్రతాపం చూపడానికి కృష్ణమోహన్ పట్టుకొస్తున్నారు ఈరోజు జూపల్లి కృష్ణారావు. అది రేవంత్ రెడ్డి కూడా చాలా ఆమోదయోగ్యం. ఇప్పటిదాకా చెప్పినాక ఆయన ఈగో కూడా సాటిస్ఫై అవుతుంది దాంతోన. అక్కడనేమో సంపత్, ఇక్కడనేమో డీకేఆర్న తిరుపతి సరిత తిరుపతి యాదవ్, వీళ్ళు టార్గెట్గా నడుస్తుంది. వాళ్ళేమో వద్దు, అసలు మన పార్టీకి తీసుకోవద్దు, ఎందుకు మన పార్టీ మంచిగా ఉంది, ఇప్పుడు మేము కష్టపడ్డాము, ఎలక్షన్స్లో మనం ఓడిపించిండ్రు, వాళ్ళు ఇప్పుడు ఎందుకు, వాళ్ళు వచ్చి ఏం చేస్తారు, కాంగ్రెస్కి ఏం లాభం లేదు వీళ్ళ వల్ల అని కార్యకర్తలు లీడర్లు మొత్తుకుంటున్నారు. వీళ్ళేమో వాళ్ళని తీసుకొస్తాం. ఇది గొడవ. గద్వాల కేంద్రంగా రేవంత్ రెడ్డి అండ్ జూపల్లి కృష్ణారావు గారు ఇద్దరు సృష్టించిన గొడవ ఇది. కాంగ్రెస్ పార్టీలో ఒక కల్లోలంలాగా కనిపిస్తుంది. ఏమైతే తెలియదు లాస్ట్కి. కృష్ణమోహన్ రెడ్డిని చేర్చుకుంటారా? కృష్ణమోహన్ రెడ్డి ఎన్ని ఓట్లతో గెలిచిండు? జస్ట్ 7,000 ఓట్లు, సావు తప్పి కన్నలోట పోయింది అంతే. ఆయన లక్షల మెజార్టీతో నేను గెలవలే. ఆడ ఓడిపోయేతోడే, వీళ్ళు కాన్సన్ట్రేషన్ చేయకపోవడంతోన ఓడిపోయారు కాంగ్రెస్. అట్లాంటి కాన్స్టిట్యున్సీల్లో ఇప్పుడు ఎంపీ ఓడిపోతే ఆడ గద్వాల ఎమ్మెల్యే చేర్చుకుంటే గెలుస్తారా మళ్ళీ? ఇప్పుడు అలంపూర్ వాళ్ళు గద్వాల వాళ్ళని చేర్చుకోగానే మామనార్ మొత్తం రేవంత్ రెడ్డి ఎంబడి ఉన్నట్ట ఊహించవచ్చా మనం అట్లా? సరే 12 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇంకా 2 ఎమ్మెల్యేలు వచ్చి చేరుతారనుకుందాం, రేపు చేరుతారనుకుందాం. ఇంకా మొత్తం మామనార్ మొత్తం కాంగ్రెస్ మయమైపోయింది, మొత్తం రేవంత్ రెడ్డి దేవుడు అని అంటారా? ఇవన్నీ తప్పులు. ఇవన్నీ అధికారంలో ఉన్నప్పుడు కళ్ళు మూసుకుపోయి చేసే తప్పులు. అంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు ఇవే తప్పులు జరిగినాయి. అంతకుముందు అధికారంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు కేసీఆర్ తప్పులు చేసినని మీరే మాట్లాడినరు. ఇప్పుడు మళ్ళీ మీరే ఆ తప్పులను మీరే చేస్తున్నారు. తెలిసి చేస్తున్న తప్పులు ఇవి. దీనికి పర్యవసానం పెట్టినో తెలియదు. బట్ గద్వాల, అలంపూర్ ఈ 2 కాన్స్టిట్యున్సీలో ప్రస్తుతం కాంగ్రెస్లో కల్లోలం కనిపిస్తుంది. ఏం జరుగుతుందో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.